నిర్గమాకాండము 9వ అధ్యాయం. నిర్గమాకాండము 9వ అధ్యాయము మొదటి వచనం నేనే చదువుతాను. ఎక్సోడస్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 9th chapter verse 1. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. తర్వాత యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. ఇక్కడ ఒక మాట మనకు కనపడుతూ ఉంది, సేవించుట అనే ఉంది కదా, సేవించుటకు అనే మాట. నేను ఇంగ్లీష్ బైబిల్లో చూసా, నా ఫోన్లోనే గూగుల్లో కొట్టా, ఏమని ఉంటుంది ఇంగ్లీష్లో అని చూస్తే, లెట్ మై పీపుల్ గో సో దట్ దే మే వర్షిప్ మీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి సేవించుట అంటే ఇప్పుడు ఏం అర్థం చేసుకోవచ్చు మనం? సేవించుట అంటే ఏం అర్థం చేసుకోవచ్చు? ఏమిటి అర్థం? ఆరాధించుట, అంతేనా? వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆరాధించుట, సేవించుట అంటే ఆరాధించుట అని అర్థం. ఆరాధన అంటే ఏమిటో మీకు తెలుసు, నేను ఇంక మరలా చెప్పాల్సిన పని లేదు. ఆరాధన అంటే ఏమిటో మీకు తెలుసు. ఏంటి ఆరాధన అంటే? ఆయనను హెచ్చించటం, ఆయనను గొప్ప చేయటం, ఆయనను స్తుతించటం, ఆయనను మహిమపరచటం, ఆయన గుణలక్షణాలను కీర్తించటం, పొగడటం. అదే ఆరాధన అంటే, అదే సేవించటం అంటే. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నరసింహస్వామి అన్న ఒక మాట అన్నాడు ఆయన ప్రసంగానికి ముందు, ఈరోజు ఆదివారం మనము ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించాము అన్నాడు. హృదయపూర్వకముగా ఆరాధించాము. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నాకు నిన్న ఫోన్ చేసి, మా పాప జాబ్ వచ్చింది బెంగళూరులో, ఆమెను హాస్టల్లో చేర్పించాలా, కాబట్టి మేము బెంగళూరుకు వస్తున్నాం, దిగి నేరుగా మీ దగ్గరికే వస్తాం, ఆరాధన కదా, ఆరాధన చూసుకొని మేము హాస్టల్కి వెళ్ళిపోతామని చెప్పాడు. ఆరాధన అన్నది అంతా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా మన జీవితాలలో. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఆరాధన అంటే ఏమిటో మనకు తెలుసు. ఆరాధనను మనం ఎలా చేయాలి, ఆరాధనను మనం ఎలా చెయ్యాలి? కొన్ని హోర్డింగ్లు కనపడుతూ ఉంటాయి, కొన్ని వాల్ పోస్టర్స్ కనపడుతూ ఉంటాయి, ఫ్లెక్సీలేసి శక్తివంతమైన ఆరాధన. మా సంఘంలో శక్తివంతమైన ఆరాధన, అద్భుతమైన ఆరాధన, మంచి సంగీతములతో కూడిన ఆరాధన. ఆరాధన 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 అంటే అది ఏమైపోద్ది? ఆరాధన అంట. స్తుతి 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 స్తుతి, అది ఆరాధన అంటే వాళ్ళకి. ఆరాధన మనం ఎలా చేయాలో ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం మీరే త్వరగా చదవండి. ఫస్ట్ క్రానికల్స్ 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను
మనఃపూర్వకముగాను ఆయనను సేవించాలి. చాలు చాలు చాలు. సేవించాలి అనే మాట వచ్చింది కదా ఇక్కడ. అంటే ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి ఆయనను? హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ఆరాధించాలి. శక్తివంతమైన ఆరాధన, సంగీతములతో కూడిన ఆరాధన, డ్యాన్సులతో కూడిన ఆరాధన, రకరకాల ఆరాధనలు మనకు కనపడుతున్నాయి. కానీ దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా సొలొమోనా, నీవు నీ తండ్రి యగు దేవుడైన యెహోవాను ఎలా ఆరాధించాలో తెలుసా? ఎలా సేవించాలో తెలుసా? హృదయపూర్వకంగా ఆరాధించాలి, మనఃపూర్వకంగా ఆరాధించాలి. అలా ఆరాధన చేస్తున్నావా ప్రభువును? మనం మనస్ఫూర్తిగా మనము ప్రభువును ఆరాధన చేస్తున్నామా? మనఃపూర్వకంగా ప్రభువును ఆరాధన చేస్తున్నామా? లేదా ఎవరైనా బలవంతం చేస్తే వచ్చి ఆరాధన చేస్తున్నామా? పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వచ్చి ఆరాధన చేస్తున్నామా? ఏదో ఆదివారంలే పోవాలని చెప్పి ఆరాధన చేస్తున్నాం. ప్రియులారా, హృదయపూర్వకంగా చేయాలి మనం ఆరాధన, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. రెండో మాట చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియేల్, 6th chapter verse 16. 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6:16. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా వంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడదోయగా రాజు, ఇక్కడ కూడా సేవించుట అనే మాట వచ్చింది చూడండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించిన. జాగ్రత్తగా అనుదినము తప్పక నీవు సేవించుచున్నా. జాగ్రత్తగా వినాలి. దానియేలు తన దేవుడిని అనుదినము సేవిస్తూ ఉన్నాడు. మొదట ఏం చెప్పాను? హృదయపూర్వకంగా సేవిస్తున్నాడు. హృదయపూర్వకంగా సేవించాలి అనగా ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. రెండవదిగా అనుదినము ఎలా సేవిస్తున్నాడు దానియేలు? తప్పకుండా. తప్పకుండా ఈ మాట గమనించదగింది. తప్పకుండా అనే మాట గమనించదగినది ప్రియులారా. మనము అనుదినము తప్పకుండా చేసే పనులు చెప్పండి. అనుదినం అసలు ఆ పనులు తప్పం. మనం అసలు ఆ పనులు తప్పం. ఏ పనులు చేస్తాం తప్పకుండా? బ్రష్ చేస్తామా? బ్రష్ చేయకుండా ఎవరైనా టిఫిన్ చేస్తారా? బ్రష్ చేయకుండా కొంతమంది చేస్తారులే. బ్రష్ చేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఏందో మరి ఆరోగ్య రహస్యం ఏందో నాకు తెలియదు, కానీ చేస్తారు. తప్పకుండా బ్రష్ చేస్తారు, తప్పకుండా టిఫిన్ చేస్తాం, తప్పకుండా ఫోన్ చేస్తాం, తప్పకుండా వాట్సాప్ చూస్తాం, తప్పకుండా మనం చేసే పనులు చాలా ఉన్నాయి. కానీ దానియేలు జీవితంలో ఆయన తప్పకుండా చేసే పని ఒకటి ఉంది. అది ఏంటంటే దేవునిని సేవించటం, దేవునిని ఆరాధించటం. దేవుని ఆరాధించటం అంటే దానియేలు జీవితంలో నేను తప్పకుండా దేవుణ్ణి ఆరాధించటమే అనుదినం. ప్రియులారా గమనించండి, దేవుణ్ణి ఆరాధించటం అనేది ఒక ఆదివారం మాత్రమే కాదు. మనం ఆదివారం అనుకుంటాం, ఆదివారం ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తాం. దేవునిని ఆరాధించటం అనేది ప్రతిరోజు ఆరాధించాలి. చెప్పాను కదా ఆరాధన అంటే ఏమిటో. ఆయన్ని పొగడటం, ఆయన్ని మహిమపరచటం, ఆయన్ని హెచ్చించటం, ఆయన్ని గణపరచడం అనేది ఆదివారమే కాదు, ప్రతిరోజు మనం ఆ పని చేయొచ్చు. కానీ ఒక మాట అడుగుతాను నేను, అట్లీస్ట్ ఆదివారమైనా తప్పకుండా మనం ఆయనని ఆరాధిస్తున్నామా? ఆయన సన్నిధికి వచ్చి దానియేలు తప్పకుండా మరి ఆరాధన చేస్తే మనము
తప్పకుండా ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నామా? అట్లీస్ట్ సండే అన్నా సమాజముగా మనం చేరినప్పుడు. దానియేలు జీవితంలో మర్చిపోడు దేవుణ్ణి ఆరాధించటం, ఆయన్ని సేవించటం మర్చిపోడు. ఆయన లేస్తే ఉదయం ఖచ్చితంగా నేను ఆరాధన చేయాలి. ప్రియులారా, హీ నెవర్ మిస్డ్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభువును ఆరాధించటం ఎప్పుడు మిస్ కాలేదు దానియేలు. కానీ మనము తప్పకుండా ఆయనను ఆరాధించాలి. అసలు ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? దాన్ని మనం చాలా చీప్గా చూస్తాం. ప్రభువుని ఆరాధించటం అంటే చాలా తక్కువ చేసి చూస్తాం. ఆరాధించటం అంటే తప్పకుండా ఆరాధించాలి, అనుదినము ఆరాధించాలి. ప్రభు దినమున ఆదివారం అది ఆరాధన దినం, అది ప్రభు దినం. మనమందరము ప్రభు బలలో పాలిపంపులు పొందే దినం. తప్పకుండా ఇట్స్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. మనం అదొక నెసెసిటీగా మన జీవితంలో పెట్టుకోవాలి. నేను తప్పకుండా ప్రభువుని ఆరాధించాలి. నిత్యము, అనుదినము అనే మాటలు కూడా మనం అక్కడ చూస్తాం. ఇంకొక మాట, కీర్తన 2వ కీర్తన 11వ చరణం చదవండి. 2వ కీర్తన 11వ చరణం. 2వ కీర్తన, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. సేవించుట అనే మాట ఇక్కడ కూడా వచ్చింది, ఆరాధించుట. దావీదు సొలొమోనుతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించమని చెప్తున్నాడు. దానియేలుతో రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పకుండా నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తన 2వ కీర్తన 11వ చరణంలో ఎట్లా ఆయన ఆరాధించాలా? భయభక్తులతో ఆరాధించాలి, భయభక్తులతో సేవించాలి. ప్రభువును ఆరాధించే విషయంలో ప్రియులారా భయము ఉండాలి, భక్తి ఉండాలి. చాలామంది విశ్వాసుల్లో ఇవి కొరవడుతూ ఉన్నాయి, కనపడటం లేదు. భయము లేదు, భక్తి లేదు. నిజంగా నీకు నాకు భయం అనేది ఉంటే, ఆయన్ని సేవించటం ఆ విషయంలో మనకు భయం ఉంటే ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? మనం నిర్లక్ష్యంగా ఉంటామా ఆరాధన విషయంలో? నిజంగా మనకు భయం ఉంటే. ఆరాధించే వారికి భయం ఉండాలి, భక్తి ఉండాలి. అది లేకపోవటం చేత ఆరాధనను ఎలా చూస్తున్నారో తెలుసా? చాలా తక్కువ చేసి చూస్తున్నారు. ఆరాధన ఏం ఆరాధన లేదు, వారం పోయి ఆరాధన. 22వ అధ్యాయంలో ఆదికాండం అబ్రహాముతో దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ కార్యము నువ్వు చేసినందువలన, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవు. ఏం కార్యం చేశాడు అబ్రహాం? ఆరాధన చేశాడు అబ్రహాం. తన కుమారుడైన ఇస్సాకును బలికి తీసుకెళ్ళాడు. ఇవ్వకపోయినా ఇచ్చినట్లే తన అర్థం. హెబ్రీ పత్రికలో అర్పించాడని ఉంది. ఆరాధన చేయటం అంటే అబ్రహాము జీవితంలో భయపడినట్లుగా మనం చూస్తాం. ఇందువలన నీవు దేవునికి భయపడువాడవు. ఆరాధన చేసే వాళ్ళకు భయం ఉండాలండి. దేవుడు అంటే గౌరవంతో కూడిన భయం ఉండాలి. సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం, దేవాతి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత భయం ఉండాలి ఒంట్లో, ఎంత భక్తి ఉండాలి ఒంట్లో. ఆరాధనలో ఎలా ఉంటున్నాం మనం? ఆరాధన పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది? ఆరాధన పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆరాధన అంటే భయపడి మనం ఆయన సన్నిధికి వస్తున్నామా? సహోదరులారా, నువ్వు కానుకలు ఇస్తే ఆయనకు సంతోషము కలుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఆరాధన అంటే భయపడితే నిజంగా నువ్వు ఆశీర్వదించబడతావు.
భయభక్తులతో చేసే ఆరాధన ద్వారానే మనందరికీ ఆశీర్వాదం. డబ్బులో కానుకలో ఇస్తే కాదు. అసలు నేనంటాను, నువ్విచ్చే కానుకల ద్వారా నువ్వు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అది వ్యర్థమైన మాటే. ఎందుకు దేవునికి డబ్బులు? ఈ డజంట్ నీడ్ ఎవర్ మనీ. నీ డబ్బులు ఆయనకు అవసరం లేదు, నీ కానుకలు ఆయన అవసరం లేదు. కానీ ఆయన కోరుకునేది భయభక్తులతో నన్ను ఆరాధించు అని కోరుకుంటాడు ఆయన. భయభక్తులతో నన్ను ఆరాధించు, భయభక్తులతో ఆయన సేవించుట. అబ్రహాము భయము భక్తితో ఆరాధన చేశాడు. నీ కుమార్ని బలిగా అర్పించమంటే తెల్లవారే లేచేశాడు. అర్లీ ఇన్ ద మార్నింగ్ తెల్లవారే లేచేశాడు. కావలసిన వాటన్నిటిని తీసుకున్నాడు. 3 రోజులు ప్రయాణం చేస్తున్నాడు. అదేం దాని అర్థం? భయం ఉంది ఆయన శరీరంలో, భక్తి ఉంది ఆయనలో. అది లేకపోవటం వలన చాలా నెగ్లిజెన్స్గా ఉంటాం మనం. ఆరాధన అంటే ప్రియులారా, హృదయపూర్వకంగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి, తప్పకుండా ఆరాధించాలి. తీర్మానం చేసుకుందామా? అట్లీస్ట్ ఎవ్రీ సండే. దూరం అనుకోబాకండి, కష్టం అనుకోబాకండి, ఖర్చు అనుకోబాకండి. ఇంత దూరం మేము ఖర్చు పడిపోవాలన్నా, క్యాబులు బుక్ చేసుకొని కార్లలో రావాలన్నా, ఆటోలలో రావాలన్నా, బైకుల్లో రావాలన్నా, బస్సుల్లో రావాలన్నా అంత ఖర్చు అవసరమా? అలా అనుకోవద్దు. భయభక్తులతో ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. తర్వాత రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, 10వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా నీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలగదేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు ఇందుకు ఆ మాట గమనించండి. నేను నా ఆత్మయందు సేవించుచున్నా. ఇక్కడ సేవించుట అనే మాట ఇక్కడ కూడా వచ్చింది. సేవించుట అంటే ఆరాధించడం అని గుర్తుపెట్టుకోండి. పౌలు రాస్తున్న మాటలు, నేను నా ఆత్మయందు సేవించుచున్నా, నా ఆత్మయందు ఆరాధించుచున్నా. ఆరాధన అనేది ఎక్కడ ఉండాలంట? ఆరాధన ఎక్కడ ఆరాధన చేస్తున్నాడు ఆయన? ఆత్మయందు ఆరాధన చేస్తున్నాడు. ఆత్మయందు ఆరాధన చేస్తున్నాడు. శరీరముతో కాదు ఆరాధన చేసేది, శరీరమును అనుసరింపక ఆత్మలో ఆరాధన, ఆత్మయందు ఆరాధన. అందుకే యోహాను సువార్తలో ఏముంది? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యముతో ఆరాధించటం అంటే అర్థం ఏంది? సత్యముతో ఆరాధించటం అంటే అర్థం ఏంది? భారతదేశంలో మన దేశస్థులు దేవునిని ఆరాధించే విషయంలో ఎక్కువ ఆసక్తి ఉంది, వాళ్ళకి ఎక్కువ తృష్ణ ఉంది ప్రియులారా. మన దేశంలో ఉన్న ప్రజలకు దేవుడంటే భక్తి ఉంది, దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ ఉంది, ఆరాధించాలన్న ఆశ ఉంది. కానీ వాళ్ళు ఆరాధన ఎలాంటిదంటే అది సత్యముతో కూడిన ఆరాధన కాదు. అది సత్యముతో కూడిన ఆరాధన కాదు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు, సత్యమును అన్నాడు. ఒకప్పుడు మనము నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఏం చేశాం? ఆరాధించాం. ఇప్పుడు సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. సత్యముతో ఆరాధించటం అంటే సత్యదేవుణ్ణి ఆరాధించటం. అబద్ధమునకు దేవుళ్ళు కాని వారును ఆరాధించడం అది సత్యంతో ఆరాధించడం కాదు. నిజమైన దేవుణ్ణి ఆరాధించటం సత్యంతో కూడిన ఆరాధన,
నిజముగాని దేవుణ్ణి ఆరాధించటం అది సత్యముతో కూడిన ఆరాధన కాదు ప్రియులారా. మన ఆరాధన సత్యముతో కూడిన ఆరాధన అంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. ఎప్పుడైతే మనము సత్యవంతుడైన దేవుని నమ్ముకున్నామో ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అది సత్యముతో కూడిన ఆరాధన. రెండోది ఆత్మయందు ఆరాధన. ఆరాధన ఎక్కడ చేయాలా? ఆత్మతో చేయాలి. శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మను అనుసరించి కొంతమంది మ్యూజిక్లు కొడుతూ ఆ మ్యూజిక్ సౌండ్లలో స్తుతి 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 మహిమ మహిమ ఘనత మహిమ ఘనత ఇక ఒకే పదాన్ని వల్లించిన పదమే వల్లించింది రిపీటెడ్గా దాన్ని ఏమనుకుంటారంటే సత్యముతో ఆరాధన అనుకుంటారు, లేదా ఆత్మతో ఆరాధన అనుకుంటారు. సంగీతాలు వాయిస్తూ చేసే ఆరాధన అది ఆత్మతో చేసే ఆరాధన కాదు ప్రియులారా. అసలు ఆ సంగీతాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటే శరీరం ఒక రకంగా ఉప్పొంగుతూ ఉంటుంది కదా, శరీరం ఉప్పొంగుతుంది కానీ ఆత్మ ఫలవంతంగా ఉండదు. శరీర ఉద్రేకాలు కలుగుతాయి. ఆ సంగీతం వాయిస్తుంటే ఈయన పలుకుతూ ఉంటే ఆ పలుకులకు తగినట్లుగా మ్యూజిక్ మళ్ళీ కొట్టేవాళ్ళు. ఆ పలుకులకు తగినట్లుగా ఆయన ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఎమోషనల్ మ్యూజిక్, ఖండించి మాట్లాడుతుంటే దానికి సంబంధించిన మ్యూజిక్. ఆత్మయందు ఆరాధన, హృదయపూర్వకంగా హృదయములో నుండి రావాలి ఆరాధన. ఎగరటం కాదు, డ్యాన్సులు వేయటం కాదు. ఈ మధ్య అలాంటి ఆరాధనలు మనం చూస్తాం. మోసపోవద్దు. అలాంటి ఆరాధనలు చూసి మోసపోవద్దు. అలాంటి మ్యూజిక్లు చూసి మోసపోవద్దు. అలాంటి అలంకరణలు చూసి మోసపోవద్దు. ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? ప్రభుని ఆత్మయందు ఆరాధన. తిమోతి 2వ పత్రిక మొదటి అధ్యాయం. తిమోతి 2వ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి. నేను ముగిస్తున్నాను. నేను కూడా తిమోతి 2వ పత్రిక మొదటి అధ్యాయము. నా ప్రార్థనల యందును ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు ఆపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని ఎక్కడి నుంచి జాగ్రత్తగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుట అనే మాట ఇక్కడ కూడా వచ్చింది. ఎలా సేవిస్తున్నాడు పౌలు? ఏ సాక్షితో? నిర్మలమైన మనస్సాక్షితో. ఎలా ఆరాధన చేయాలి ప్రభువును? నిర్మలమైన మనస్సాక్షితో. ప్రభువును ఆరాధించే వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉండాలో తెలుసా? నిర్మలంగా ఉండాలి. హృదయంలో కపటం, హృదయంలో ద్వేషం, హృదయంలో అసూయ, హృదయంలో కుళ్ళు, హృదయంలో అసమాధానం, హృదయంలో ఇలాంటివన్నీ పెట్టుకొని ఆరాధన చేయకూడదు. నిర్మలమైన మనస్సాక్షితో ప్రభువును సేవించాలి. అలాంటి హృదయంతో మనం ప్రభువును ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆరాధన చేయాలి. తప్పకుండా అనుదినము ఆరాధన చేయాలి. భయభక్తులతో ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆత్మయందు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. తర్వాత మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభు బల దగ్గరికి మనం వస్తున్నప్పుడు, ఇదో ఈ ప్రభు బల ఉంది కదా, ఈ ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు మన మనస్సాక్షి అనేది మన మీద దోషారోపణ చేయకూడదు. మన మీద నేరారోపణ అంటాం కదా. మన హృదయము నిర్మలంగా ఉండాలి. ఆ ప్రభు బలలో మనం చేస్తున్నప్పుడు నువ్వు రాత్రి ఏదో చేయకూడని పని చేస్తావు, రాత్రి కాలంలో ఏదో చేయకూడని పని చేస్తావు, అనకూడని మాట అని ఉంటావు, చూడకూడని చూసుంటావు, చేయకూడని తప్పు చేసుంటావు. నీ మనస్సాక్షి కల్మషమైపోయింది. ఉదయకాలంలో ప్రభు సన్నిధికి వచ్చి అలాంటి కల్మషమైన మనస్సాక్షితో నువ్వు ప్రభు బలలో చేయి వేస్తే
నీ ఆరాధన ప్రభు అంగీకరించడు. ఒకవేళ నువ్వేదైనా బై మిస్టేక్ కాలు జారి నోరు జారి ఏదైనా పొరపాటు చేస్తే ఆ క్షణములోనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. వెంటనే నీ హృదయంలో ఉన్న భారాన్ని తొలగించుకోవాలి. సహోదరులారా, నిర్మలమైన మనస్సాక్షితో అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి, ముగించుకుందాం. మనం ఎలా ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, మనం ప్రభువుని ఎలా ఆరాధన చేస్తున్నాం, మన హృదయాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.